శైతాన్ యొక్క ముఖ్య ఉద్దేశం మనల్ని అల్లాహుతాలా నుండి మరియు నమాజ్ నుండి దూరం చేయటం మాత్రమే కాదు, భార్యాభర్తల మధ్య మరియు కుటుంబ సభ్యుల మధ్య కలహాలను రేపుతూ వారి మధ్య గొడవలు పెట్టడం కూడా శైతాన్ యొక్క పని. మనకు అల్లాహుతాలా ఎన్ని సంతోషాలను ఇచ్చినా మన జీవితంలో ఏదో ఒక లోపం ఉంది అని మనల్ని ఎల్లప్పుడూ బాధ పెట్టడం కూడా శైతాన్ యొక్క పని. మనకంటే ఎక్కువ ఆనందంగా ఉన్న వారిని చూసి వారి మీద అసహ్యాన్ని పెంచుకునేలా చేయటం కూడా శైతాన్ యొక్క పని. సోషల్ మీడియా మరియు ఇతర వాటిల ద్వారా మన జీవితం యొక్క విలువైన సమయాన్ని పోగొట్టుకునేలా చేయటం కూడా శైతాన్ యొక్క పని. ఆరోగ్యకరమైన ఆహారం కాకుండా మన శరీరానికి ఎలాంటి లాభం కూడా చెయ్యని ఆహార పదార్థాలను తినేలా చేయటం కూడా శైతాన్ యొక్క పని. శైతాన్ అన్నది ఒక మనిషికి శారీరకంగా ఎలాంటి నష్టాన్ని కూడా చేయలేదు, కానీ ఆ వ్యక్తిని మానసికంగా హింసిస్తూ ఆ వ్యక్తి జీవితంలో ఎలాంటి సంతోషాలు కూడా లేకుండా చేస్తుంది. కాబట్టి మనం తప్పు అని తెలియకోకుండా చేసే ఈ తప్పులను గ్రహించి శైతాన్ యొక్క బారి నుండి మనల్ని మనం రక్షించుకోవాలి.